ఇక్కడ ఈ పైన ఈ జూమర్ ఉంది చూడండి. నేను సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాను. కూర్చున్న దాన్ని ఇలా షేక్ అవుతున్నాను. ఇదేంటి నేను షేక్ అవుతున్నా అని ఇటు అటు చూసేసరికి ఈ జూమర్ కూడా ఇట్లా కదులుతుంది. ఇదేంటి కదులుతుంది అని భయమేసి కాముగా కూర్చున్నాను. ఒక 2-3 సెకండ్లే, అట్లా ఒక 5 సెకండ్లు కావచ్చు మినిమం, అలా కదిలిందండి. మాది కరీంనగర్ జిల్లా. చుట్టుపక్కల ఊర్లలో కూడా కదిలింది అని అంటున్నారు. మీరు ఉన్న చోటల్లా కదిలిందా? అసలు ఇది దేనికోసమో, మంచా చెడా, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. టీవీలలో ఎక్కడెక్కడనో ఇట్లా కదిలిందట కదిలిందట భూమి కదిలిందట అన్న వార్త విన్నాను. కానీ ఇప్పుడు స్వయంగా నేను అనుభవించాను. ఆ అనుభూతి, భూమి కదలిక ఎలా ఉంటుంది అన్నది గమనించాను. ఆవిడ భూమాత. ఆమె మనం అందరము తొక్కుతూ నడుస్తూ ఎంతో చెండాలంగా పనులు చేస్తున్నా సహించింది. ఆమెకి ఎంత ఉంటుందండి సహనము ఉన్నంత వరకే ఉంటుంది. ఆమె సహించి ఒక్కరోజు కోపం వచ్చినాడు ఇట్లా వణికేస్తుంది. ఈరోజు అదే వనకడమే అనుకుంటున్నా నేను. నా మనసు అలా చెప్తుంది. నిజమే కదండి. ఎవరికైనా ఎంతవరకు ఓపిక ఉంటుంది? ఆమె కూడా ఒక మాతనే కదా. ఎవరైనా, తల్లికైనా, ఆడవాళ్ళు ఎవరైనా ఓపిక పట్టినంత వరకే పడతారు. ఆ భూమాత ఆమె మనం ఎంత చెండాలంగా ఉన్నా మనం చేసిన తప్పులన్నీ ఆమె కడుపులో దాచుకొని ఉంటుంది. అప్పుడప్పుడు ఇట్లా షేక్ అవుతుంటుంది. అట్లా ఇలా షేక్ అయింది. ఎక్కడెక్కడో జరిగింది విన్నాను కానీ ఇలా ప్రత్యక్షంగా చూశాను. కానీ నేను వీడియో తీయలేకపోయానండి. సారీ అండి. అయితే మీరున్న చోట్ల కూడా ఇలాగే జరిగిందా? మీరు గమనించారా? మనం మాట్లాడుకుందాం వాట్సాప్ మెసేజ్లో. సారీ అండి, మెసేజ్లో చాటింగ్ చేసుకుందాం. మీరు ఈ శివుడి అమ్మగా నేను చెప్తున్నాను. నాకు మీరు మెసేజ్ చేయండి, నేను కూడా మీకు మెసేజ్ చేస్తాను. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా నాకు చెప్పండి.